వేమగిరి అభివృద్ధికి ఎంతగానో తాము కృషి చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం వేమగిరిలో హోంమంత్రి అనిత పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొని సాయిబాబా ఆలయంలో పూజలు చేశారు. 70 లక్షల నిధులతో వేమగిరిలోని ధర్మవరం ఎలమంచిలో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. అనంతరం విశాఖ డైరీ నిధులతో నిర్మించిన శ్రీ తులసి కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో మంచి మెజార్టీతో తాను గెలిచానని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. ఎన్నో కుటుంబాలకు వెలుగులు నింపిన వ్యక్తి అడారి తులసిరావు అని కొనియాడారు. తనను సొంత కూతురులాగే తులసిరావు చూసుకునేవారని చెప్పుకొచ్చారు. విశాఖ డైరీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారని ప్రస్తావించారు. పాయకరాపేట నియోజకవర్గంలో కూడా చాలా కార్యక్రమాలు చేశారని తెలిపారు. వేమగిరిలో 70 లక్షలతో రోడ్డు నిర్మించామని అన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ ప్రకారం 70 లక్షలతో రోడ్డు వేస్తామని వెల్లడించారు. 40 లక్షలతో రామాలయానికి నిధులు మంజూరయ్యాయని వివరించారు. రైతులకు సాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అడ్ రోడ్ కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ప్లేస్ లేదు కాబట్టి మా వాళ్ళే ముందే సైజ్ మీద కూర్చోవడం వల్ల వాళ్ళు కూడా సీట్లు కేటాయించలేకపోయాం. అభిమానం ఎక్కువైపోయి వాళ్ళకి నా మీద అంతే అభిమానం ఉంటుంది ఎప్పుడు కూడా. నా అదృష్టం ఏంటంటేనమ్మా, నియోజకవర్గం అందరూ కూడా ఒక సొంత ఆడబిడ్డను చూసినట్టు చూస్తారు. ఆ చనువు ఒక మాట అన్నా, ఒక మాట వాళ్ళను అన్నా ఏ రోజు కూడా మనసుకి తీసుకోకుండా పని చేయాలని తప్పంతో పనిచేసిన పరిస్థితి మీ అందరూ కూడా ఆ రోజు ఆదరించారు. ఆదరించిన తగ్గట్టుగానే మీ అందరికీ కూడా ఇందాక మీ రోడ్డు ఇందాక మన వాళ్ళందరూ చెప్పారు. ఆ రోడ్డు సుమారుగా 70 లక్షల రూపాయలు పెట్టి చేశాం. ఇది రోడ్డు ఇచ్చామంటే రోడ్డు ఎన్ని రూపాయలు మీకు కూడా తెలియాలి కదా. ఓన్లీ 70 లక్షల రూపాయలు మీ ఊరికి నుంచి చివరికి రోడ్డు కావాలంటే ఆ రోజు మీరందరూ కూడా అడిగారు నన్ను, అమ్మ రోడ్డు వేయించమ్మా చాలు, మీ అందరూ కూడా నీకు రుణపడి ఉంటామని. నాకు రుణపడి ఉంటుందమ్మా, నాకు ఓటు వేయండి చాలు, నేను రుణం నేను తీర్చుకుంటానని చెప్పాను. ఆ రోజు మీరందరూ కూడా మాట ఇచ్చిన ప్రకారం వేశారు. మీకు గుర్తుందో లేదో, నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అదే రామాలయానికి 5 లక్షల రూపాయలు ఇచ్చాను. ఎంతో కొంతవరకు చేయగలిగాను. తర్వాత 5 సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. నేను ఇందాకే చెప్తున్నా, నేను చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉండిపోయినా కూడా మళ్ళీ తిరిగి నా చేతుల మీదగానే ప్రారంభోత్సవం కానీ శంకుస్థాపనలు కానీ జరుగుతున్నాయి. ఇందాకే చెప్పానమ్మా, 15 సంవత్సరాల నుంచి ఉండిపోయిందంటే తులసిరావు గారు నా గురించే ఉంచినట్టున్నారు, ఓపెనింగ్ చేయమని, నా పేరు పడాలని అందు మీద ఆ ఆశీర్వాదం అలా వచ్చినట్టుంది. అందుకే నేను రావడం జరిగింది అని